వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో వచ్చేసేసి కొంచెం ఫ్రాక్ మోడల్, అంటే శారీస్ని డ్రెస్సెస్ లాగా కన్వర్ట్ చేసినప్పుడు ఫ్రాక్ మోడల్ ఫుల్ హ్యాండ్స్ పెట్టించేసుకొని దుప్పటా వేసుకొని అలాంటి డ్రెస్సెస్ ఎప్పటి నుంచో నేను స్పెషల్గా ట్రై చేయాలనుకుంటున్నాను. బట్ ఈ డ్రెస్సెస్ స్పెషల్గా ఈ సమ్మర్ కలెక్షన్ అలా ఏం కాదు, నేను ఎప్పటి నుంచో ట్రై చేయాలి అనుకుంటున్న కొన్ని డ్రెస్సెస్ని మీషో నుంచి ఆర్డర్ చేశాను అనమాట. ఏం ఆర్డర్ చేశాను అండ్ అవి నాకు ఒక డౌట్ ఉండేది, ఇవి నిజంగా బయటకు వస్తే ఇంత మంచి లుక్ ఉంటాయా, అంటే ఇంత బాగా మనం కనిపిస్తామా లేదా అని చెప్పేసి ఆ డౌట్ని క్లియర్ చేసుకోవడానికి కొన్ని ఆర్డర్ చేశాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు చూసేద్దాము. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇవన్నీ కూడా టాప్ అండ్ చున్నీ మోడల్లోనే ఉంటాయి. అండ్ టాప్స్ వచ్చేసేసి అనార్కలి మోడలు, మీకు తెలిసే ఉంటుంది కదా, అంటే ఫ్రాక్స్ని మనము ఆల్మోస్ట్ ఫ్రాక్ లాగే ఉంటాయి, కాకపోతే ఫుల్ హ్యాండ్స్ అలా వస్తాయి అన్నమాట. చూడండి, ఇవి వేసుకుంటే ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి నేను సైడ్కి క్లిప్స్ యాడ్ చేస్తాను. ఇలా మొత్తం ఫుల్ గేర్తో ఫుల్ ఫ్రాక్ వచ్చేస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసేసి ఆల్మోస్ట్ అంటే చుడీ హ్యాండ్స్ లాగా వస్తాయి, కానీ ఇవి చుడీ వస్తాయో లేదో వేసుకున్నాక తెలుస్తుంది. నేను వేసుకున్నవి పైన ఇక్కడ సైడ్కి క్లిప్స్ యాడ్ చేస్తాను అండ్ కాస్ట్ కూడా డిస్ప్లే చేస్తాను. ఇది వచ్చేసేసి మొత్తము ఫ్రంట్ ఏమో ఇట్లా మొత్తం హై నెక్ వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ కొంచెం నెక్ కిందికి వచ్చేసేసి కట్టుకోవడానికి ఇలా ట్యాజిల్స్ లాగా వచ్చేసాయి. ఇంకా స్పెషల్గా ఏం లేదు, లోపల ఒక వైట్ కలర్ లైనింగ్ ఇచ్చారు, ఎందుకంటే కొంచెం పల్చగా ఉంది క్లాత్. అండ్ ఇది నిల్చొని ఉండడానికి, దీనికి ఇట్లా గట్టిగా ఉండడానికి ఇక్కడ ఒక స్ట్రిప్ యాడ్ చేశారనమాట. ఇది యాక్చువల్గా మనము నార్మల్గా మన దగ్గర ఉన్న ఒక శారీని స్టిచ్చింగ్కి ఇస్తే ఎలా ఉంటుందో అలాగే ఒక సింగిల్ శారీతో కుట్టిన డ్రెస్ అనమాట. ఇదంతా ఒక సింగిల్ క్లాత్తో. సేమ్ డ్రెస్కి ఒక చిన్న లేస్ యాడ్ చేసేసి ఇలా ఒక చున్నీ ఇచ్చారు, దీనికి ఒక చిన్న లేస్ ఉంది చూడండి. సో ఈ లేస్ లేకపోయినా బాగానే ఉంటుంది, కానీ ఈ క్లాత్ ఆగదు లేస్ లేకపోతే, అందుకని లేస్ యాడ్ చేసినట్టున్నారు. క్లాత్ అయితే సిల్క్ క్రేప్ శారీస్ ఉంటాయి కదా, అలాంటి క్లాత్ ఇది. సో చూద్దాము అసలు ఇలాంటి డ్రెస్సెస్ నిజంగా అంత హైలైట్ లుక్ని ఇస్తాయా లేదా అని చెప్పేసి ఆర్డర్ చేశాను అనమాట. క్లాత్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే అంత బాగున్నాయి. వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, మీరే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి వేసుకుంటే ఎలా ఉన్నాయి, నిజంగా అంత బాగున్నాయా లేదా అని చెప్పేసి. కుదిరితే నేను అంటే వెబ్సైట్లో చూసినప్పుడు ఎలాంటి పిక్ అనిపించింది, నేను వేసుకున్నాక ఎలా ఉంది అని ఇక్కడ సైడ్కి యాడ్ చేస్తాను. రెండింటిని కంపేర్ చేసి అంత మంచి లుక్ ఉన్నాయా లేదా కూడా కమెంట్ చేయండి. సో సేమ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా చెమటలు బాగా వస్తున్నాయి. షూట్ కోసం ఫ్యాన్ వేసుకోలేము, సౌండ్ వస్తుంది. సో బేర్ చేయండి కొంచెం, నా అపీరియన్స్ అంత మంచిగా లేకపోతే. చాలా స్వెట్తో ఉన్నాను, సమ్మర్ కదా, ఫ్యాన్ లేకుండా అస్సలు ఉండలేకపోతున్నాము. సో ఏం చెప్తాను, ఈ వీడియోలో ఇప్పుడు నేను మీకు చూపించేవన్నీ కూడాను సేమ్ మోడల్లో ఉంటాయి, అంటే సేమ్ ఒక శారీని డ్రెస్ కన్వర్టెడ్ ఉంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అన్నమాట. ఇది కూడా అంతే సేమ్. చూడండి, నేను అన్నీ సేమ్ సైజ్ పెట్టాను, కానీ నాకేంటో ఇది చాలా పెద్ద సైజ్ వచ్చినట్టు అనిపిస్తుంది. అదేమో కింద ప్లెయిన్ వచ్చింది కదా, ఇది మాత్రం కొంచెం ఇలాగ వచ్చింది అనమాట, అంబ్రిల్లా కట్ లాగా ఉంటుంది కదా కింద, అలా వచ్చింది. అండ్ సేమ్ దీనికి కూడా అంతే, దీని కలర్ లోపల లైనింగ్ ఇచ్చేసారు. అండ్ దీనికి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి, సేమ్ చుడీ హ్యాండ్స్ లాగా. అండ్ నెక్ వచ్చేసేసి రౌండ్ నెక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రౌండ్ నెక్ వచ్చేసేస్తుంది. ఇంకంతే నార్మల్గా సేమ్ ఫ్లోరల్ది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అనమాట డ్రెస్ అంతా కూడా. అండ్ ఇది దీని కాస్ట్ ఎంత పడింది ఏంటి అని చెప్పేసి నేను ఇక్కడ సైడ్కి అటాచ్ చేస్తాను. అండ్ ఈ డ్రెస్కి వచ్చేసేసి సేమ్ క్లాత్తో చున్నీ వచ్చింది. ఇందాక మనం చూసిన డ్రెస్కి ఉన్నట్టు ఒక చిన్న లేస్ యాడ్ చేసేసి చున్నీ ఇచ్చారనమాట. వీటి వెయిట్కి కూడా బాటమ్ రాదు, ఓన్లీ చున్నీ అండ్ టాప్ వస్తాయి. బాటమ్ ఎందుకు రాదంటే ఆల్మోస్ట్ కింద లెగ్ వరకు కూడా మనకి ఇదే ఫ్రాక్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, అందుకని దేనికి స్పెషల్గా బాటమ్ అయితే ఇవ్వరు. అండ్ ఇది ఇది ఓపెన్ చేస్తుంటేనే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. ఆ రెండు కొంచెం శారీ ఫీల్ వచ్చింది, ఆ క్లాత్ పట్టుకుంటే, అంటే ఒక శారీ పట్టుకుంటే ఎలా ఉంటుంది క్రేప్ శారీ అలాంటి ఫీల్ వచ్చింది. కానీ ఇది మాత్రం కొంచెం సాఫ్ట్గా అనిపించింది, సాఫ్ట్గా ఉంది. కానీ దీనికైతే అంత పెద్ద ఫ్లేర్ లేదనమాట, ఒక చిన్న నార్మల్గా మనం ఇలాంటి అనార్కలి కుర్తీస్ వేసుకుంటాం కదా అలాంటి లుక్కే ఉంది. పెద్దగా గేర్ వచ్చినట్టు ఒక పెద్ద ఫ్రాక్ మోడల్ డ్రెస్ లాగా అలా ఏం అనిపించలేదు అనమాట. కానీ సేమ్ నెక్ మాత్రం అన్నిటికీ సేమ్ నెక్ అండ్ హ్యాండ్స్ ఆర్ సేమ్. ఫ్రంట్ హై నెక్ వచ్చేస్తుంది, బ్యాక్ సైడ్ నెక్ కొంచెం కిందికి దిగి టాజిల్స్ వచ్చేస్తాయి అనమాట, అంతే. స్పెషల్గా ఏం లేదు. అండ్ దీనికి కూడా అంతే, హ్యాండ్స్ వచ్చేసేసి ఇవి యాక్చువల్గా మనకి ఆ ఇమేజ్లో చుడీ హ్యాండ్స్ లాగా కనిపిస్తాయి,
బట్ నేను అనుకోవడం ఏంటంటే నాకు చుడీలాగా రావు, అయితే 3/4 హ్యాండ్స్ అయినా వస్తాయి, లేకపోతే ఫుల్ హ్యాండ్స్ అయినా వస్తాయి, కానీ చుడీ అయితే ఖచ్చితంగా రాదు దీంతో. అండ్ ఇంకా ఈ డ్రెస్ క్లాత్ సాఫ్ట్గా ఉందనే కానీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది ఇలా చూస్తే. అండ్ దీనికి లైనింగ్ కూడా లేదు లోపల, కానీ క్లాత్ అయితే చాలా బాగుందన్నమాట. మరి అంటే ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది ఇలా చూడటానికి, కానీ సీత్రూ అయితే లేదు, కనిపించట్లేదు అటు సైడ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. నా డ్రెస్ నా చున్నీ కలిసిపోతున్నాయి. అండ్ దీనికి కూడా సేమ్ యాజ్ యూజువల్ అలాగనే సేమ్ క్లాత్తో ఒక చున్నీ రెడీ చేశారు. అదే చున్నీకి అంటే స్టిఫ్గా ఉండడం కోసం అనుకుంటా ఈ లేస్ ఒకటి యాడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ డ్రెస్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి కలర్ కాంబినేషన్ బాగుంది, వైట్ మీద రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో లీవ్స్ అండ్ ఆరెంజ్ ఫ్లేవర్స్ అలా రావడం వల్ల కలర్ కాంబినేషన్కి చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇవి చాలా రీజనబుల్ కాస్ట్కి వచ్చాయి, నాకు 300-400 ఆ రేంజ్లోనే ఉన్నాయి వీటి కాస్ట్ అన్నీ కూడా, అందుకనే మంచిగా అనిపించి తీసుకున్నాను. అండ్ ఈ వీడియోకి ఇదే లాస్ట్ అనమాట. నేను ఇది బ్లాకే కానీ అంటే ఇలాంటి కలర్ కాంబినేషన్ అనుకోలేదు. ఇప్పుడు లాస్ట్ ఓపెన్ చేసిన 2 కూడా సేమ్ అలాగే ఉన్నాయి, పెద్దగా ఫ్లేర్ లేదు, ఒక నార్మల్ టాప్ లాగా ఉంది. అండ్ ఇది కూడా క్లాత్ కొంచెం పల్చగా అనిపిస్తుంది, సీత్రూ ఏం లేదు అంటే మరి అంత ట్రాన్స్పరెంట్గా లేదు, కానీ పట్టుకోవడానికి అంత స్టిఫ్గా లేనట్టు అండ్ లోపల ఏది లేకపోతే మనకు అంత కంఫర్టబుల్గా ఉండదు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. అండ్ నెక్ వైజ్ అయితే నేను స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు, సేమ్ రౌండ్ నెక్స్ అండ్ వెనక సేమ్ టాజిల్స్ వస్తున్నాయి అనమాట. హ్యాండ్స్ కూడా అంతే సేమ్ ఫుల్ హ్యాండ్స్. అండ్ హిప్ దగ్గర అయితే ఎలాంటి కుచ్చు ఏమీ లేకుండా ఒక స్ట్రైట్ కట్ లాగా ఇచ్చేశారు, కానీ కలర్ కాంబినేషన్ బాగుంది. బ్లాక్ మీద లైట్ బ్లూ, డార్క్ బ్లూ, ఆరెంజ్ అండ్ రెడ్ ఇలాంటి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఇచ్చారు. చాలా అంటే చాలా మంచిగా ఉందన్నమాట దీని కలర్ కాంబినేషన్. అండ్ సేమ్ క్లాత్తో ఇందాక ఇప్పటి వరకు చూపించిన అన్ని డ్రెస్సెస్కి వచ్చినట్టే ఒక చిన్న లేస్ వచ్చింది, అంటే మంచిగా ఉండింది అనమాట. ఈ లేస్ రావడం వల్ల చున్నీ స్టిఫ్గా అలా ఉంటుంది అనిపించేసింది. సో ఇది ఈ 2. అండ్ ఇప్పటి వరకు నేను చూపించిన ఏ డ్రెస్సెస్కి కూడా మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, బాటమ్ అయితే ఉండదు, ఓన్లీ టాప్ అండ్ చున్నీ ఉంటాయి. లాస్ట్ 2 చూపించిన బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్కి మాత్రము కొంచెం పైకే ఉంటుంది టాప్, మనం ఖచ్చితంగా కింద ఏదో ఒక బాటమ్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, అంటే మ్యాచింగ్ బాటమ్ వేసుకోవాల్సి వస్తుంది. నేను యూజువల్గా ఏం చేస్తానంటే యాంకిల్ లెంత్ కంటే కింద వరకు నా టాప్స్ ఉన్నాయనుకోండి, ఇంకా లోపల బాటమ్ ఎవరికి కనిపించదు కాబట్టి నైట్ వేర్ కింద వేసేసుకునే బాటమ్స్ వేసుకుంటాను, సో దట్ నాకు కంఫర్టబుల్గా ఉంటాయి. ఐ ఫీల్ మోర్ కంఫర్టబుల్ ఇన్ దోస్ బాటమ్స్ లెగ్గిన్స్ కంటే కూడా. కానీ ఇంకా బాటమ్ కనిపిస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక బాటమ్ అనుకుంటే మాత్రం ఆ డ్రెస్ మ్యాచింగ్ వేయాలి అండ్ లెగ్గిన్ వేయాలి అన్నట్టు స్పెసిఫిక్గా చూస్ చేసుకుంటా, అంటే ఆ డ్రెస్కి ఏది మ్యాచ్ అవుతుంది, ప్లాజో ప్యాంట్సా లెగ్గిన్సా అలా చూస్ చేసి వేసుకుంటాను. అందుకనే స్ట్రెస్ చేసి చెప్తున్నాను అనమాట. లాస్ట్ చూపించిన 2 డ్రెస్సెస్కి కూడాను ఖచ్చితంగా మీరు ఒక మ్యాచింగ్ బాటమే వేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకైతే నేను ట్రై చేయాలనుకున్న డ్రెస్సెస్ అన్ని చూపించేసాను, ఇంకా ట్రై చేశాక ఎలా ఉన్నాయో మీరే కమెంట్ చేసి చెప్పాలి. నాకైతే సూపర్ ఎక్సైటింగ్గా అనిపించలేదు, అలానే మరీ వర్స్ట్గా కూడా అనిపించలేదు, ఓకే అని అనిపించింది. ఎలా అయితే ఏంటి ట్రై చేయాలి అని అనుకున్నవి ఏదన్నా మనసుకి ఒకసారి ట్రై చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేసేయాలి. ఆ ఫీల్ ఉండదు అనమాట, అవి ఎలా ఉంటాయి అని ఒక ఫీలింగ్ ఉండదు. సో అందుకని నేను కుత్తి అంటారు కదా అది తీర్చేసేసుకున్నాను. ఇంకా అంతే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.